అన్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ దూడలు కొన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాము ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని దూడలు కొన్నారో. అన్న బ్రదర్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు? నిన్న ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చాం. నిన్న 3 గంటలకు బయలుదేరారు గజ్వేల్ నుంచి, తెలంగాణ గజ్వేల్ నుంచి. నిన్న నైట్ 10 లో వచ్చాం. బయలుదేరారు. 10కే రైల్వే స్టేషన్ కి వచ్చి రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేశారు, అన్న మీది ప్లేస్ ఎక్కడ దిగాలని. అన్న మీరు రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట జంక్షన్ లో దిగండి అన్న అని చెప్పాము. వీళ్ళు మార్నింగ్ 5:30కి దిగారు. ఈ రోజు మార్నింగ్ 5:30కి దిగారు. దిగి కాల్ చేశారు, అన్న మేము ఇలా సామలకోట జంక్షన్ లో ఉన్నామన్నా, మీరు చెప్పిన దగ్గర దిగామని ఫోన్ చేస్తే ఆటో పంపించాడు. ఆటో పంపించి ఆటో మీద అంటే చినుకులు పడుతున్నాయి అన్న, చినుకుల కోసం తడిసిపోతారు కదా అని ఆటో పంపించి తీసుకొచ్చాం ఇద్దరు. మేము ఇక్కడ వచ్చినాం. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మీకు విధంగా ఇక్కడ టిఫిన్లు అయ్యి మనమే కదా అని చేసాం. ఇక్కడ అంత బాగుంది, ఇక్కడ అంత మంచిగా ఉంది. మేము అనుకునే తీసుకున్నాం. ఎన్ని 13 తీసుకున్నారా? 11 తీసుకున్నారు. ఎంత పడ్డాయి అన్న? 11 1,80,000. 2 సంవత్సరాల తోడులో 4. ఓకే. సంవత్సరం దాటిన తోడులో 7. ఓకే. దీనిలో కూడా 2 బ్యాచ్లు. అన్నాళ్ళుని మన మాట కోసం అంత దూరం నుంచి వచ్చారని ఎవరికైనా ఈ రేట్లకి ఇవ్వం. ఒక్కోసారి ఈ 2 సంవత్సరాల తోడులో ఏ అయినా 22 నుంచి స్టార్టింగ్ అని 30,000 దాకా ఉంటాయని చెప్పాము. ఇదిగోండి అవి సంవత్సరం తోళ్ళు అన్నయ్యి 12,000 నుంచి 15,000 ఉంటాయి అని చెప్పాము. అంటే బ్రదర్ వీళ్ళకు 2 సంవత్సరాలు అది సపరేట్ గా కలిపి ఇచ్చాం. కలిపి ఒక యావరేజ్ మీద మాట్లాడి ఇచ్చాం. 1,80,000. 1,80,000కి ఇచ్చాం. అంటే ఎంత పడింది యావరేజ్? యావరేజ్ మీద 16,900 పడ్డదన్న. వచ్చి 16,900. ట్రాన్స్పోర్ట్ కూడా మన వచ్చు. వీటిలోనే 16,900లోనే ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళు ఎదురుకుంటా మాట్లాడాం. బండి 15,000కి పెట్టామన్నా. అంటే వీళ్ళు ఖర్చులు వచ్చి 18,000 అవుతుంది. అంటే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ చేస్తుంది రాయించాలి కాబట్టి అవన్నీ కలిపితే 18,000 పడుతుంది. 18,000 ట్రాన్స్పోర్ట్ కూడా మనమే పెట్టుకుని వీళ్ళకి గద్వేలు అప్ చెప్తున్నాం. వీళ్ళకి ఇంకో విషయం చెప్పామన్నా, ఎక్కడన్నా ఖర్చులు ఎలా ఏంటన్న పరిస్థితి అన్నారు. మధ్యన పోలీసు వాళ్ళు ఎవరైనా చెప్తాను 150 మీరు ఇచ్చుకోవాలి. ఉన్న ట్రాన్స్పోర్ట్ అంతా మాదే. అంటే 3-4 సార్లు ఆపుతారు అట్లా? ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. అవన్నీ కామన్. అవి తీసేయండి, పక్క పెట్టండి. డీజిల్ వెహికల్ ఛార్జీలు అయ్యి 15,000 మాట్లాడి పెట్టామన్నా. ఆ 15,000 కూడా వీళ్ళకి సంబంధం, ఎటువంటి సంబంధం లేదు. మనమే ఇస్తున్నాం 15,000 కూడా. ఓకే బ్రదర్. వీళ్ళ చెడ్డ. హాయ్ ఎవరీవన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దూడలు పడ్డదూడలు రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి. రెగ్యులర్ గా సేల్ కూడా మంచిగా అవుతుంటది. ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకున్నాము ప్రజెంట్ ధరలు ఎట్లున్నాయి, రైతులు ఎలా వస్తున్నారు, బాగా సేల్ అవుతున్నాయా? అప్పుడు ఒకసారి డీటెయిల్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫార్మ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నపురం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా తోడు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయన్న. సంవత్సరం తోటల రేటు విషయం అయితే 12,000 నుంచి 15,000 పడుతుంది. సంవత్సరంన్నర 15 నుంచి 22,000 అన్న. 2 సంవత్సరాలది 22 నుంచి 32, 2.5 32 నుంచి 40, 3 సంవత్సరాలది 40 నుంచి 50 అనమాట. రైతులు దూడలు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా? క్వాలిటీ ఎంచుకోవాలన్నా. మెయిన్ వాళ్ళు చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా మెయిన్ దూడ ఏ విధంగా ఉంది, జంప్ ఏ విధంగా ఉంది, దాని క్వాలిటీ ఏ విధంగా ఉన్నది. సో బక్కగా ఉన్నా ఎట్లున్నా సరే ఫస్ట్ క్వాలిటీ అనేది రైతు పట్టుకెళ్ళేది దేనికోసం అన్నా, మేపడం కోసమే కదా. ఇప్పుడు అది బలం లేకపోయినా క్వాలిటీ ఏ విధంగా ఉంది చూసి పట్టుకెళ్ళమంటున్నాం. సో బలం అనేది వాళ్ళ దగ్గర పెరగచ్చు, క్వాలిటీ పెరగదు. క్వాలిటీ ఎందుకు పెరుగుతుంది? క్వాలిటీ రాదు, దానిలోనే వస్తుంది అంతే క్వాలిటీ. అదే బలం అంటారా, మనం మేపితే బలం ఎక్కుతుంది, మేపకపోతే బలం తక్కువలో ఉంటది. అంతే తప్ప క్వాలిటీ మనం మేపినంతట్లో క్వాలిటీ ఏమి రాదు. ఏంటంటే క్వాలిటీతో పట్టుకెళ్ళి కొంచెం హెవీగా తయారు చేస్తే హెవీ బోన్ వచ్చి బలంగా తయారవుద్ది. ఇంకొండు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనిషి పోలికతో పోలిస్తే ఇప్పుడు పుట్టేటోడు నలుగు పుట్టినాడు అట్లే ఉంటాడు, తెల్లకి కాలేడు. పక్క పుట్టేసరి వాడిని మంచిగా లావు చేయొచ్చు. అది ఏదైనా అంతే అన్న. అట్లా అది సింపుల్ తేడా, అదే అంతే కదా. అవునన్న. ఇదిగోండి ఇది క్వాలిటీ అంటావు. ఇది నెంబర్ 1 క్వాలిటీ అన్న. ఇది 200 గేదెల్లో ఒకటే ఉంటది. మిన్ని అని కొమ్ముల కింద కొన్ని ఊగితే చూడండి అన్న. ఇది ఓకే. ఇదిగో చూడండి 2 కొమ్ములు ఎలా ఊగుతున్నాయి. ఏమి తెలియని వాళ్ళకు ఈ బాడీ స్ట్రక్చర్ ఇట్లా ఉండాలా, ఇట్లుంటే బాగా అంటే మంచిగా సైజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే నీకు ₹1 పోవాలన్నా సరే సైజ్ అయితేనే ₹1 పోతుంది. సైజ్ కాని పక్షంలో నువ్వు ఎన్ని రోజులు పెంచుకున్నా సరే దాని డబ్బు దానికి అంతే కదా. ఇక్కడే చూపిస్తానన్న. ఇదిగోండి ఇది 2 సంవత్సరాలు దాటిందన్న. 2.5 దగ్గరలో ఉంటది. దీని జంప్ ఎంత ఉంది, పొడవు సైజ్ ఎంత ఉంది చూడండి. దీని వయసుదే తీసుకొస్తాను ఒకటి. ఓకే. దా దా దా
ఇది కూడా మినిమం దీనికి ఓ 2 నెలలు 3 నెలలు చిన్నది ఉంటది అన్న. సో సేమ్ దగ్గర సేమ్ ఏజ్ 2 నెలలు 3 నెలలు డిఫరెన్స్ ఉంటది. కాకపోతే దాని జంపుకి దీని జంపుకి తేడా చూడండి హైట్ కి. ఏంటంటే అది ఇది కొంచెం సైజ్ తక్కువ దూడ అన్న, మట్ట దూడ అనమాట. ఓకే, దూడ అయితే బాగా హైట్ ఎదగదు. ఇది మట్ట దూడలో క్వాలిటీగా ఎదుగుద్ది. మలుగు సదరం అది మంచిది, కింద మందం అలా పెరుగుద్ది. ఇది అది ఏంటంటే కొంచెం హైట్ ఎదుగుద్ది, మట్ట పెరుగుద్ది. అది ఇది మనం చూసుకునే సైజు డిఫరెన్స్ అన్నమాట. పాల విషయానికి వస్తే అంటే ఫస్ట్ ఈతలో వదిలిపెట్టండి, రెండో ఈతలో ఇప్పుడు దీనికి దానికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు నీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారంగా అన్న పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మిల్క్ విషయంలో అయితే, హైట్ విషయంలో అయితే తేడా వద్దు తప్ప మిల్క్ విషయంలో ఒక 1/2 లీటర్ అటు ఇటులు ఇస్తాయి. హైట్ ఉండటం వల్ల ఏది కూడా పిండదు. దాని దగ్గర మట్ట ఉండాలి. మట్ట అంటేనే ఈ నడువు ఉండాలి. ఈ నడువు ఎంత సాగితే అంత కూడా పాలు పిండుద్ది. హైట్ ఎదిగినంతట్లో పాలు ఏం పిండదు కదా. కింద ఈ మట్ట పెరగాలి, కింద అట్టర్ పెరగాలి, అంతే తప్ప హైట్ విషయంలో అయితే మిల్కింగ్ కి హైట్ కి సంబంధం ఉండదు. ఓకే, హైట్ కు మిల్కింగ్ కు సంబంధం లేదన్న. కింద అట్టర్ సాగు ఉండాలి, ఎంతసేపు ఈ మలుగు పన్నా ఉండాలి. ఈ మలుగు పన్నా ఉంటేనే పిండుద్ది దూడ. అది సో తీసుకునేటప్పుడు మాత్రం ఇది మాత్రం జంపు చూసుకోవాలి, మనకి హైట్ ఎదుగుద్దా లేకపోతే షార్ట్ గా ఉంటదా. కొన్ని పొట్టేసుకొని ఉంటాయి బ్రదర్, అవి పెరిగే ఛాన్సులు ఎంతవరకు ఉంటాయి? అంటే అలా కదన, పొట్ట అంటే మనం మేపడం తేడా వచ్చింది అనుకోండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే గడ్డి పెట్టి నీళ్లు వేసి తోడు జల్లుతుంటారు. ఎక్కువ కడుగు తాగితే ఏం చేద్దంటే కడుపు పెరుగుద్ది. అంటే నీళ్ళ పొట్ట అంటావా? నీళ్ళ పొట్ట అంతే తప్పగానే ఏం కాదు. అంటే అది మళ్ళా మామూలుగా ఇప్పుడు దీని పొట్ట లాగా అవుతుందా పెద్దగా అయితే? సంవత్సరం దూడలకి సాఫ్ ఉంది అలా కదన్న, సంవత్సరం దూడలకి ఆ పొట్టలు కనబడతాయి. ఓకే, మినిమం మీరు ఎక్కడన్నా చూడండి, అబ్జర్వేషన్ చేయండి. సంవత్సరం లోపు దూడలకే పొట్టలు కనబడతాయి. 2 సంవత్సరాలు సంవత్సరం దాటిన దూడకి దేనికి కూడా పొట్ట కనబడదు. ఇదిగోండి దీని ఇట్లు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సంవత్సరం దూడ. ఇది ఏం చేద్దంటే దీనికి పొట్టలేదు. ఇది సంవత్సరం దూడ. ఇది కొంచెం పొట్ట ఎదిగి కొద్ది ఏం చేద్దంటే పొట్ట సన్నంగా అయిపోద్ది అనమాట. ఓకే, అది సో పొట్ట అనేది అది మామూలు 1 year లో కనిపిస్తుంది తప్ప మాత్రం కనబడదన్న. 1 year లోపు ఇవన్నీ 3 years బ్యాచ్. ఇది 2.5 అన్న. ఇది ఓకే, ఈ క్వాలిటీ చూసారన్న, రింగ్ క్వాలిటీ ప్యూర్ హర్యానా అండి. ఇప్పుడు దీని రింగ్ క్వాలిటీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమీడియట్ గా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇది ఇప్పుడు క్రాస్ కి వచ్చింది బ్రో. ఇప్పుడు దీన్ని ఇమీడియట్ గా చేపిమంటారా లేకపోతే 2-3 నెలలు ఆగాలి, ఇంకా పెరగలేదు? చేయించుకోవచ్చు, దీనికి చేయించుకోవచ్చు. ఇది చేయించవచ్చు, కట్టెద్దు కూడా. అంటే ఇది వయసు ఉందన్న దీని దగ్గర ఏంటంటే ఇప్పుడు మేత లేదు దాని దగ్గర, అందువల్ల వీక్ గా కనబడుతుంది. ఇది దీనికి కొంచెం హెల్దీ అయిన ఫుడ్ పెట్టుకొని మెయింటెనెన్స్ చేస్తే వెంటనే కట్టించుకోవచ్చు. దూడ కూడా మినిమం 1,40,000-1,50,000 రూపాయలు చేద్ది దాని క్వాలిటీకి వచ్చి. అది కలర్ చూడండి ఏ విధంగా ఉందో, జెడ్ బ్లాక్. ఈ మలుగు అది పోల్చుకొని మెయిన్ దూడలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఆ టైపులు పోల్చుకొని తీసుకోమని చెప్తాం మేము. ఇప్పుడు చిన్నగా ఉంటాయి కదా సంవత్సరం అవి మనము బ్రీడ్ ను పసిగట్టొచ్చా రైతులు? అంటే పసిగట్టొచ్చు అంటే అదే మంచిగా అవుతాయా ఎట్లయితాయి అని చెప్పేసి సంవత్సరం ఏజ్ లో ఉన్న దూడలు తీసుకుంటే దానిను ఎస్టిమేట్ చేయొచ్చా? సంవత్సరం దూడలు 50% అటు 50% ఇటు ఉంటాయి అన్న. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. చిన్న దూడలు అయితే చిన్న ఇబ్బందికరంగా ఉంటాయన్న. సంవత్సరం దాటి తీసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తాను. రోగాలు రావు, ఏ వాతావరణానికైనా సెట్ అవుతాయి. ఈ వర్షాకాలం ఏం చేస్తాయి అంటే సంవత్సరం దూడలు ఏం చేస్తాయంటే బాగా వీక్ అయిపోతాయి. ఈ వర్షాల్లో తడిసి చలికి ఏం చేస్తాయంటే దగ్గరగా ముడిచిపోయి వీక్ అయిపోతాయి. అదే సంవత్సరం దూడ తీసుకున్నారనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా సంవత్సరం దూడలు ఏమైనా చనిపోయే ఛాన్సులు ఎంతవరకు ఉంటాయి బ్రదర్ దూడలు? అలా కదన్నా, ఈ వర్షాకాలానికి ఇప్పుడు మనమే ఉన్న 24 గంటలు తడిసుంటే ఏమవుతాం, నీరసం రాదా? అయ్యి అంతే. మనకు నోరుండి మనం చెప్పుకుంటాం, అవి నోరు లేక చెప్పుకోలేవు. ఎప్పుడు కూడా ఈ వర్షాకాలాన్ని అయితే మాత్రం నా దగ్గర అయినా వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సంవత్సరం దూడలు తీసుకోవద్దు దయచేసి. రైతులు సంవత్సరం దాటి తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది పడరు. మీకు కూడా ఏం చెప్పానన్నా, సంవత్సరం దూడలు తీసుకుంటామని వచ్చారు ఈయన. సంవత్సరం దూడలు అయితే వద్దన్న, మీరు సంవత్సరంన్నర దూడలు తీసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి మరీ చెప్పి వీళ్ళకి ఇచ్చాం. అవునన్నా? మన దగ్గర కస్లావులు కూడా ఉన్నాయన్న. ఫస్ట్ ట్రాక్టేషన్ నెంబర్ 1 క్వాలిటీ అన్న. దీని మోపరోజ్ ఉంటాయి. దీన్ని ఎంత ఉందో, దీని మలుగు సాధారణ ఎంత సాఫ్ ఉందో చూడండి. కట్టింది ఇది ఆల్రెడీ ఈనేసిందన్న, డెలివరీ అయిందా? ఓకే, పొదుగు అది కనపడుతుంటే ఇది మనం అయితే ఇది నార్మల్ గా పాలు ఇవ్వడానికి అయితే కాదన్న. ఓకే,
పెంచుకోవడానికి ఇది ఉహు. కపిల అంటేనే నెంబర్ 1 ప్యూర్ క్వాలిటీ అయిన ఆవు. ఆ. జెట్ బ్లాక్ ఎక్కడ కూడా మచ్చ ఉండదు. దాని దూడ కూడా ఎంత ఒక 1/2 లీటర్ ఇస్తుంది బ్రో ఇది? ఇది అయితే లీటర్న్నర ఉందన్న. ఆహా. లేదు ఆహా. అంటే పేరు ఆ. ఆ. ఆహా, దూరకే వదిలేసారు. ఎంత చెప్తున్నారు రేటు? 60,000 చెప్తారు. కపిలావ్ అంట 60,000 చెప్తారు రేటు. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసుకోండి, ఫిక్స్ అయితే ఏం కాదు. ఆ. ఓకే, సో ఏమనట్లేదు. అసలు చాలా కుదిరైందండి. ఉం. దూడ కూడా ఆడదూడ, అది కూడా కపిల దూడే. దానికి ఎక్కడ మచ్చలేదు. సో మంచి కోసము లేకపోతే నైవేద్యం కోసము పాలకి అభిషేకానికి తప్పన్నా ఇది ఇంట్లోకి మిక్సింగ్ అయితే సరిపోదు. ఫామ్ హౌస్ లలో బెటర్ గా ఉంటుందా? బెటర్ క్వాలిటీ అన్న. ఫామ్ హౌస్ లలో సౌండ్ పార్టీలకు అవి సరదాగా మేపుకోవడానికి మన దేవస్థానాలకి ఇస్తారు చూడండి, గుళ్ళకి అలాంటి వాటికి ఇస్తాం. చాలా శ్రేష్టమైంది. అంటే దానాలు ఇచ్చేటోళ్ళకైనా అట్లా దానం ఇచ్చేటోళ్ళకైనా, గుళ్ళకి అన్నవరం దేవస్థానం అని, తిరుపతి దేవస్థానం అని ఒక్కొక్కరు మొక్కుంటారండి. మనం ఆవుకి దేవస్థానానికి ఆవుని ఇద్దామని. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెటర్ అయింది. ఒకవేళ చంటి పిల్లలు వెళ్ళినా కూడా మాట్లాడరు. నేను కుదురు చూడండి, ఉమ్మని ఎలా మెల్ల పైకి ఎత్తుందో. అంత కుదురు ఉండాలన్న ఆవు. పాలు సమస్య కదన్న. ఇప్పుడు కుదిరలేని ఆవు 5 లీటర్లు ఇస్తే సుఖమే ఉందన్న. అది ఓకే, చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర దూరం పడ్డలో అమ్మకానుకుంటే ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.